ఇస్తాం. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే శ్రీ సిటీ ఉంది. దేశంలో నెంబర్ 1 పార్క్గా ఈరోజు శ్రీ సిటీ తయారైందంటే దానికి కారణం అక్కడ డెవలప్ చేసే మేనేజ్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ లక్ష్యం. పోయిన సంవత్సరం ఒక మెసేజ్ ఇచ్చాం. డాక్రా సంఘాలు నాకు దగ్గర, నేనే ఆ డాక్రా సంఘాలను ఏర్పాటు చేశాం. వాళ్ళ మీద నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం కూడా. ఈరోజు వాళ్ళ దగ్గర మీరు చూస్తే 28,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది, సేవింగ్స్ ఉన్నాయి. 50,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఒక్క పైసా కూడా ఎగ్గొట్టకుండా 99.9% రికవరీ ఉంది. ఇక్కడుండే పారిశ్రామికవేత్తలందరినీ ఒకటే కోరుతున్నా, ప్రాస్పెక్టివ్ ప్రజెంట్ అసోసియేషన్స్ను కూడా విశ్వసనీయత చాలా ముఖ్యం. డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బులు సుజావుగా కరెక్ట్గా కడితే తక్కువ వడ్డీకి ఈజీగా డబ్బులు వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి తెలియకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు క్రెడిట్ రేటింగ్ కూడా చాలా ముఖ్యం. గవర్నమెంట్కి కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, ప్రత్యేకంగా పారిశ్రామికవేత్తలకు ఇది చాలా అవసరం. అందుకే పోయిన సంవత్సరం 1,00,000 మంది డాక్రా సభ్యురాలని ఆంటర్ప్రెన్యూర్గా చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా డాక్రా సంఘాలని తయారు చేస్తున్నాం. మహిళా స్వయం సహాయ సంఘాల ఉత్పత్తులన్నిటికీ కామన్ బ్రాండ్ పేరు తీసుకొచ్చాం. స్వయం వేపి పేరుతో బ్రాండింగ్ కూడా తీసుకొచ్చి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చి పాన్ ఇండియా ప్రపంచానికి ఎగుమతులుగా చేయడం కోసం కూడా ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ని ఇన్నోవేషన్ డ్రివన్ ఎకోసిస్టమ్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలో సృజనాత్మకత, స్టార్టప్ సంస్కృతిని తీసుకొస్తున్నాం. ఇన్నోవేషన్ని ప్రోత్సహిస్తాం, అవసరమైన మద్దతు ఇస్తాం. రాబోయే రోజుల్లో మీరు అంత తొందరగా స్పందిస్తారని నాకు తెలియదు. విజయవాడ నుంచి చాలామంది అమెరికా వరకు వెళ్ళి, హైదరాబాద్ అమెరికాకి వెళ్ళి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. ఇక్కడ మీరు పరిశ్రమలు పెట్టి ఇక్కడ మీరు రాణించాల్సిన అవసరం ఉంది. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ ఆలోచనలకు రాష్ట్రాన్ని వేదిక చేసుకోండి. అవేర్ ఆల్ డేటా, అది సెటిలైట్ నుంచి కానీ, సెన్సార్స్ నుంచి కానీ, లేకపోతే మీరు ఏదైనా చెప్పండి, 42 పారామీటర్స్తో డేటా అంతా కలెక్ట్ చేస్తున్నాం. డేటా లేక్ పెట్టాం. ప్రభుత్వానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ ఎకానమీలో ఇన్నోవేషన్స్ కానీ మీరు ఎలాంటి సహకరించగలుగుతారో దానికి కూడా ఎక్కడికక్కడ కాంపిటీషన్ పెడుతున్నాం, మీకు అందరికి అందుబాటులో పెడుతున్నాం. రాబోయేది నాలెడ్జ్ ఎకానమీ, ఈరోజు కూడా జరిగేది అది. దీనికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ఆ దిశగా స్టార్టప్లు ప్రారంభించాలని కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గ్రామీణ ప్రాంతాలకు టెక్నాలజీ తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్మార్ట్ విలేజ్ సెంటర్లను ప్రారంభించాం. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ మా విజన్. కియా, గూగుల్, ఆర్సెలర్ స్టీల్, డిఫెన్స్ వంటి సంస్థలకు అనుబంధ పరిశ్రమలు